ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ముజామిల్ ఖాన్ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా పనిచేస్తాను అంటున్న కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్గా ముజామిల్ ఖాన్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా 4 రోజుల్లో వెళ్లిన పరిస్థితి. అలాగే పరిపాలనాధికారిగా అన్ని రకాల మీద కూడా అవగాహనతో పనిచేస్తానని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, వచ్చిన 4 రోజుల్లోనే గ్రౌండ్లోకి వెళ్ళి అన్ని కూడా పరిశోధిస్తున్నారు. ఎట్లా ఉంది ఖమ్మం జిల్లా పరిపాలన, ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. సో ముందుగానే నేను నూతన జిల్లా కలెక్టర్గా నాకు ఈ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక అధికారికి ఈ జిల్లాలో పోస్ట్ అవ్వాలంటే, ప్రత్యేకంగా కలెక్టర్గా పోస్ట్ అవ్వాలంటే ఒక అదృష్టంలాగా భావించాలి. ఎందుకంటే ముందున్న జిల్లా చాలా పనులయ్యే జిల్లా, గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారైనా గవర్నమెంట్ మంత్రులైనా ఉన్న జిల్లా. బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది, కానీ తృప్తి కూడా ఎక్కువ ఉంటుందండి. తమరన్నట్టు క్షేత్రస్థాయిలో తెలిగే అలవాటు ముందు నుంచి కూడా ఉంది. క్షేత్రస్థాయిలో వెళ్ళి చూసిన తర్వాతే ఒక పాలసీని అమలు చేయాలనే గట్టి నమ్మకం కూడా ఉంది. సో ఇలా తిరుగుతూ కొన్ని గమనించిన అంశాలపైన కూడా తొందరలోనే ఒక ప్రక్రియ పెట్టుకొని సరిదిద్దాల్సినవన్నీ సరిదిద్దుకుంటూ నేర్చుకోవాల్సినంత కూడా పూర్తిగా నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటామండి. రైట్. అంటే ఖమ్మం జిల్లా అనగానే కొంత గిరిజన ప్రాంతం కావచ్చు, బిలో పవర్టీ లైన్లో ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు మౌలిక వసతులకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రణాళిక అవసరం ఉంటుందంట. ప్రత్యేక ప్రణాళిక కన్నా మన ప్రతిసారి యంత్రాంగంలో మనం చూసే ఒక అంశం, ఉన్న పాలసీల్ని గట్టిగా నడిపిస్తే సరిపోతుందండి. ప్రతిదీ కొత్తగా చేసే అవసరం ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఉన్న స్కీములు కూడా మనకు చాలా అద్భుతమైన స్కీములు ఉన్నాయి. ఇవి మేము జాగ్రత్తగా నడిపిస్తూ ఎవరికి అందాలో వాళ్ళకి సౌకర్యాలు ఇంటి దగ్గర అందించేలాగా మేము ఒక ప్రక్రియ పెట్టుకుంటాం. తమరు అన్నట్టు ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ప్రాబ్లంలు ఉండొచ్చండి. అవి కూడా గమనించిన తర్వాత ఉన్న ప్రోగ్రాంలో అక్కడ తీసుకెళ్లి గట్టిగా నడిపించడానికి ఒక ప్రక్రియ పెట్టుకుంటాం. అంటే గత 2 రోజులుగా నకిలీ వైద్యుల మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఐఎంఏ అధికారులు కావచ్చు, మిగతా సంబంధిత మెడికల్ అసోసియేషన్ అధికారులు కావచ్చు, క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళి చేస్తున్నారు తనిఖీలు. ఏ మేర సత్పత్రాలు ఇస్తున్నారు సరే ఏమన్నా దొరకడం జరిగింది? సో ఇప్పటివరకు అయితే కేసులు కూడా నమోదై ఉన్నాయండి. మాకు కావాల్సింది ఏంటంటే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మా పైన పెట్టడం జరిగింది. నిజంగా లైసెన్స్ తీసుకొని నిజంగా వాళ్ళ బిజినెస్ నడిపే వారికి ఎవరిని మేము అనవసరంగా అవస్థ పెట్టించడానికి మా ఆలోచన అసలే లేదు. కానీ ఇది చట్టాలు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వాళ్ళతో గట్టి చర్యలుగా మేము గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సిపి గారితో కూడా కోఆర్డినేట్ చేసి తగిన సెక్షన్ ప్రకారం మేము ఎఫ్ఐఆర్ కూడా దర్జీ చేసి వెంటపడి వీళ్ళని జైల్లో వేసే వరకు మేము వెంట పడతామండి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం కాపాడే బాధ్యత మా పైన ఉంది కాబట్టి. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వీటి మీద ఎలా ముందుకెళ్ళబోతున్నారు? చివరికి ప్రతి అధికారికి తనకి మనసుకి దగ్గర ఉన్న సబ్జెక్టులు కొన్ని ఉంటాయండి. నాకు ఇవి విద్యా, వైద్యం, వ్యవసాయం పైన దృష్టి ఎక్కువ పెట్టడం జరుగుతుంది. విద్యా వైద్యం పైన ఇప్పుడు ఉన్న సౌకర్యాలన్నీ మన దగ్గర ఉన్న ప్రోగ్రాంలో, ఉదాహరణకి మన అమ్మ ఆదర్శ పాఠశాల లాంటి చక్కటి ప్రోగ్రాం మనం తెచ్చుకొని ఉన్నాం. దాన్ని పూర్తిగా అమలు చేయడానికి ఒక ప్రక్రియ పెట్టుకున్నాం. చిన్న వస్తువులు మన స్కూల్లో సృష్టించేది, గర్ల్స్ టాయిలెట్స్ అయినా, మన వంటగది అయినా, ఇవి కూడా మేము సృష్టించుకుంటూ ప్రత్యేకంగా ఇప్పుడు పేరెంట్స్ అందరితో నాకు ఒక విజ్ఞప్తి అండి. బడిబాట అనే కార్యక్రమం ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. ఒక్కసారి మా ప్రభుత్వ పాఠశాలను వచ్చి చూడమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా దగ్గర ఉన్న వసతులైనా, టీచర్లైనా, విద్యా పద్ధతి అయినా ఇంకెక్కడ లేదండి. ప్రైవేట్ స్కూల్స్ మాతో కంపీట్ చేయలేరు. మా రిజల్ట్స్ కూడా బాగున్నాయి. మా స్కూల్లో ఎన్రోల్ అయ్యి 1 సంవత్సరం మాకు సమయం ఇవ్వండి. ఎంత మీ పిల్లలు ముందుకెళ్తారనేది మీరే చూస్తారు. కళ్ళతో చూసిందే నమ్మండి. సో థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాలో విద్యా వైద్యం సంబంధించి సరికొత్త ప్రణాళికతో ముందుకు పోతానని, ఇప్పటికే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా తన వంతు ప్రయత్నం చేస్తామని కలెక్టర్ అయితే మనతో చెప్తున్నారు. వీటిని ప్రత్యేక గణేష్ కిరణ్ ఖమ్మం.